హలో అండి. నేను ఇప్పుడు కొరమేను చేప అంటారు కదండి, దాంతో కొద్దిగా ఫిష్, కొన్ని ముక్కలేమో పులుసు, కొన్ని ముక్కలు ఫ్రైకి తీసి పెట్టానండి. ఇదిగోండి, ఫ్రైకి ఇలా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ వేసి అన్నీ కలిపి ముక్కలకు పట్టించి ఉంచానండి. ఇదేమో ఫ్రైకి, రేపైనా చేసుకోవచ్చండి. అన్నీ ఒకరోజు తినటానికి ఎక్కువ మంది లేరు కదండి. మా అబ్బాయిను మా వారు తింటారండి. నేను అంతగా తినను, ఒక్క ముక్క తింటే ఏమన్నా టేస్ట్ చేస్తాను అంతే. అందులో కొరమేను అయితేనే కొంచెం తింటానండి. ఇదే ఫ్రైకి ఉంచేసానండి. ఇప్పుడు ఈ ముక్కలేమో పులుసు, కానీ ఇందులో కూడా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నీచు వాసన పోవటానికి పెరుగు కలిపానండి. కలిపి ఉంచేసానండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీంతో పులుసు ఇదిగోండి, నూనె పెట్టాను, నూనె కాగింది. దీంట్లో షాజీరా, చెక్క, లవంగం ఈ మూడే వేస్తామండి, ఇంకేం వేయం. వేసిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఇది కొత్తిమీర కొద్దిగా వేస్తాం కదండి. ఆ తర్వాత ఏంటంటే మనకు కొద్దిగా ఇది జీలకర్ర, ధనియాల పౌడర్ అండి. షాలో ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాం అది. ఇదేమో కొద్దిగా కొబ్బరి పౌడరు, ఇదేమో గసగసాలు, జీడిపప్పు పౌడర్ అండి. ఈ మూడు కొద్ది కొద్దిగా తీసుకున్నాను. ఆ తర్వాత ఇదేమో కొంచెం పులుసు అండి. లైట్గా పులుసు పెట్టమన్నారు మా వారు. ఇగురొద్దులే పులుసు పెట్టు అన్నారు, అందుకని కొద్దిగా పులుసు అండి. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను నేను. నూనె కాగుతుంది. ఇదిగోండి, నూనెలో అది వేసా కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దామండి. కొందరు ఉల్లిపాయలు కొద్దిగా షాలో ఫ్రై చేసి పేస్ట్ చేసుకుంటారండి. నేను పేస్ట్ చేయను. అంటే మరింత ఉంటే చేసుకోవచ్చండి, ఎక్కువ మంది ఉంటే కొద్దిగా చేసుకోవచ్చు. నేను మాత్రం ఉల్లిపాయలు విడిగానే కోసి వేస్తానండి. ఇది బాగా ఫ్రై అవనిద్దాము. ఇందులో కొంచెం ఉప్పు అండి, కొద్దిగా మగ్గుతాయి బాగా. మామూలుగా అయితే ఈరోజు ఉదయం వంట చేస్తున్నప్పుడు వెళ్ళారండి. ఫిష్ లేట్గా వస్తుంది, వాళ్ళ బుధవారం కదండి. బుధవారం రోజు ఫిష్ వస్తుందండి మా కాలనీ ఎదురుగా. సరే తీసుకొస్తాం, ఉంటే తీసుకొస్తాం, లేకపోతే లేదని చెప్పి వెళ్ళారు. ఇక అది ఉందంటే అప్పటికే పప్పు, టమాటా పప్పు, కాకరకాయ ఫ్రై చేశానండి నేను. ఇంకా సరే భోజనాలు అయిన తర్వాత ఇప్పుడు ఇది 3 o'clock చేస్తున్నానండి. ఎంత క్లీన్ చేసి ఎంత అయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నానండి. ఇంకా సాయంత్రానికి అయినా పని తగ్గుద్ది కదా, అందుకని ఇప్పుడు చేస్తున్నానండి. కొద్దిగా 5 minutes మూత పెడదాం. నిన్న మా బాబు ఫిష్ కదండి, ప్రాన్స్ ఫ్రై పెట్టాడు. షార్ట్లో చూసుంటారు, చూడకపోతే చూడండి. ప్రాన్స్ ఫ్రై మా బాబు చేశాడండి. అప్పుడప్పుడు నేను ఈ ఫిష్ అంటే ప్రాన్స్ ఇవి తాకనని చెప్పేసి మా బాబుకి వచ్చండి కొద్దిగా. మా చిన్న బాబు మేము పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళినా చేసినా వాడు చేసుకుంటాడు. బోన్లెస్ చికెన్ ఫ్రై, తర్వాత ప్రాన్స్ ఏమన్నా ఉంటే నీట్ చేసేస్తే పన్నమ్మాయి అది ఫ్రై చేసుకుంటాడండి. ఇదండి ఇప్పుడు చేద్దాము. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హబీబ్ షేక్ ఛానల్ కండి. నా వీడియోస్ చూస్తున్నారో లేదోనండి. మరి నేను చాలా కష్టపడి చేస్తున్నాను. మా కోడలు ఉంటే అక్కడుంటే చెన్నైలో ఉంటే, అత్తయ్య బాబు పడుకున్నాడు రండి మీరే కదా చేసేది, నేను వచ్చి వీడియో తీస్తాను అనేదండి.
ఇక్కడ నేను ఒక్కదాన్నే చేసుకోవాలండి, పక్కన అందుకోవటానికి కూడా ఎవరు ఉండరు. కాకపోతే ఏంటంటే ఒకటి మా బాబుకి స్టాండ్ ఉందండి. మా బాబు చెప్పా కదండి, వాడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అని, అందుకని వాడి దగ్గర స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ పట్టుకొని స్టాండ్కి సెల్ పెట్టి చేస్తున్నాండి. అదొక అడ్వాంటేజ్ అండి. అప్పుడు లేకపోయినా కొంచెం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మా బాబు కూడానండి బీటెక్ చేసి తర్వాత హైదరాబాద్లో ఎంబీఏ చేశాడండి. ఆ తర్వాత వాడు దీనికి వచ్చాడండి ఫోటోగ్రఫీకి. కానీ ఇప్పుడు పిల్లలండి, ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే జాబ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే చేసుకుంటామంటున్నారండి. మా బాబుకు మ్యాథ్స్లు రావడం చాలా కష్టంగా ఉంది. నాకు సగం అదే దిగులండి. వీడికి జాబ్ చేయమంటే నేను జాబ్ చేయను అంటాడు. ఇచ్చేవాళ్ళేమో మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇస్తాం, కానీ చదువు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం ఎందుకు అంటారండి. అది పెద్ద ఇబ్బంది అయింది. చూడండి, ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అందులో వేసానండి, కొద్దిగా ఇందులో కూడా వేద్దాము. కారం అంటే అందులో కూడా వేసా కదండి, ఇందులో ఒక హాఫ్ వేస్తే చాలు. ఉప్పు ఇందాక మగ్గేటప్పుడు వేసా, అందులో కూడా వేసానండి, అందుకని కొంచెం కారం ఉప్పు. కొద్దిగా ఇదండి పసుపు. నాన్ వెజ్ దేనికైనా కొంచెం నూనె ఎక్కువే ఉండాలండి. నూనె లేకపోతే టేస్ట్ ఉండదు. ఇదిగోండి ఫ్రై ముక్కలు ఇవి లోపల పెట్టేస్తాను. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 3 పౌడర్స్ కూడా వేస్తున్నామండి. తర్వాత ఈ పులుసు అండి. కొంచెం కొత్తిమీర అండి వేసి బాగా ఉడకనిద్దామండి. ఇదే మరిగిద్దాము కొద్దిగా 5 minutes. కొంచెం వేడైన తర్వాత అప్పుడు ఫిష్ ఫ్రై ముక్కలు వేస్తానండి. చూడండి కొద్దిగా వాటర్ పోద్దాము. ఇప్పుడు ఈ ముక్కలు వేసేద్దామండి. చూడండి తలకాయ ముక్కలు కూడా ఇచ్చాడు. అబ్బబ్బా,
చూడండి. ఇంక ఇప్పుడు దాని ముక్కను మాత్రం కదిలించకూడదండి. ఫైవ్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత అండి ఉప్పు కారం చూద్దామండి కొద్దిగా. ఇదిగోండి అయిపోయింది పూర్తిగా. నూనె బయటకు అదే పైకి వస్తుందండి. నూనె పైకి వచ్చేదాకా ఉడకనివ్వాలండి. చూడండి ముక్కలు ఎలా ఉబ్బినాయో చూడండి. ఇలా ఉబ్బితే బాగా ఉడికినట్లు ఉంది. ఇదిగోండి ప్రతి ముక్క కూడా చూడండి ఇలా ఉబ్బింది. ఇంకా మనం ఎక్కువ కదిలిస్తే మళ్ళీ అన్నీ ఇదవుతాయండి, ముక్కలు పాడవుతాయి. చూడండి ఉప్పు కారం అంతా సరిపోయిందండి. పులుసు కూడా సరిపోయిందంట. ఇంకా ఇందులో కొత్తిమీర వేసి గార్నిష్ చేయటమేనండి. కొత్తిమీర వేసుకొని ఇంకా 5 మినిట్స్, ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి పెడదామండి. ఇంకా అయిపోయిందండి. ఇది కొర్రమేనండి, కొర్రమేను పులుసు ఎక్కువ పెట్టను నేను, ఎగిరే చేస్తాను. కాకపోతే ఇవాళ పప్పు అవన్నీ ఉన్నాయని చెప్పేసి పులుసు పెట్టాను. ఇది చాలా బాగుంటుందండి. కొర్రమేను బ్రతికిన చేప తీసుకొని కట్ చేయించుకొని తీసుకొచ్చారంట. చాలా రుచిగా ఉంటుంది పులుసు అయినా కూడా. రేపు ఫ్రై చేసుకుందాంలే అని చెప్పేసి కొన్ని ముక్కలు ఎత్తి పెట్టాను అన్నాను కదా, మీరు కూడా చేసుకోండి. ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి. దీంట్లో కొంచెం మెంతి పొడి కూడా వేసానండి లాస్ట్కి. పులుసులో మెంతి పొడి వేస్తేనే చేపల పులుసులో టేస్ట్ అండి. అన్నీ వేసి చాలా బాగుందంటండి. మా బాబు టేస్ట్ చేశాడు. బాబు అంటే చిన్న బాబు కాదండి, పెద్ద అబ్బాయి. అంటే బాబు అని చెప్పడం అలవాటండి, బయట ఎవరికైనా చెప్పాలంటే, అందుకని అలా చెప్తున్నాను. ఇదిగోండి ఇంకా ఇంతే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హబీబ్ షేక్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా వీలైతే ఇలా చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి. నా స్టైల్ ఎలా ఉంటుందో. ఇది నా స్టైల్ కదండి, మా మమ్మీ వాళ్ళు అంటే గుంటూరు అటువైపు చేసే స్టైలేనండి. నేనేం కొత్తగా కనిపెట్టలేదు. మా మమ్మీ వాళ్ళు ఇలా చేస్తారు. నేను ఎప్పుడూ ఫిష్ ఎక్కువ చేయను, ఎప్పుడో కానీ చేయను. ఇంకా సరే ఇప్పుడు అందరూ డాక్టర్స్ ఫిష్ ఎక్కువ తినమంటున్నారు కదండి, ఎందుకని మా వారు ఫిష్ తీసుకొచ్చారు, చేశానండి. మీరు కూడా ఒకసారి చేసి ఈ రకంగా చేసి చూడండి. టేస్ట్గా ఉంటే ఇంకోసారి చేసుకోండి. కానీ ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హబీబ్ షేక్ ఛానల్కి. ఉంటానండి.